నేను వాళ్ళ సర్దుకుని చిన్న చిన్న వివాదాలు వస్తుంటాయి. పనికి పోయినా వారావుడు, లేటుకు వచ్చినా వారావుడు, సరిగా తిన్నా వారావుడు. అంతకుముందు ఒక మ్యారేజ్ అయింది, రెండో సంబంధం ఇచ్చారు వీళ్ళు. ఆ భార్య విడాకులు చేసుకుంది, 2 పిల్లగాళ్ళు. ఇప్పుడు ఒక పాపకు పెళ్లి చేసిండు, పిల్లగాడు పెళ్లికుండు. పిల్లగాడికి సంబంధాలు రావట్లే. ఒక సైకో టైపులో ఆలోచిస్తాడు. ఆలోచించి బయటికి పోయినా, ఏ పనికి పోయినా, ఇంట్లో ఉన్న పనికి ఎందుకు పోలేదు అంటాడు. అన్ని టార్చర్ పెడతాడు. చిన్న విషయాల కాడ కూడా ఆయన కేజీ బియ్యం పోయాలంటే కేజీ బియ్యం పోయాలి, ఈ కూర వండాలంటే ఈ కూర వండాలి, అట్లా చేస్తాడు. ఆ రకంగా చిన్న చిన్న మనస్పార్థాలు వచ్చి అవి పెద్దగా అయిన తర్వాత మా ఇంటికి వచ్చారు గొడవ పెట్టుకొని. వస్తే వచ్చేటప్పుడు మా సడ్డు కూడా మా వదిన వచ్చారు, 2 వచ్చారు. మేము ఫోన్ చేసాం, సిరికొండ కారింగ్ల వెంకన్న పద్మ వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఏదో సర్దుమని వచ్చేటప్పుడు ఏం చేసిండు, నీ చెల్లకాడికి పోతాను, నీ మెళ్ళ తాళి తాళి తీసేయన్నాడు. తాళి తీసేసి తాళి పుస్తకాలు చూద్దాకా తాడు అన్ని తీసేసిండు. ఇంట్లో బీరువాలో పెట్టుకొని వచ్చిండు. సర్లే అని చెప్పేసి, సరే 3 పిల్లల మధ్యలో ఏదో గొడవలు వస్తాయి అనుకున్నాం. సర్లే అని చెప్పి ఏదో సర్దిమనిన తర్వాత ఒక 1 రోజుల తర్వాత మా ఇంటికాడ ఉంచుకొని మళ్ళీ కొడుకుని పిలిపించి, కొడుకు బిడ్డ మేమందరం కలిసి మాట్లాడి, నీవు ఎన్నాళ్ళు ఉన్నా మళ్ళీ భర్త కాడికి పోతే తప్పదు, కొడుకు పెళ్లికుండు పోవాలా చేయాలని మీరు 2 కలిసి ఉండాలని చెప్పినాం. సర్లే అనుకుని పోయిన 1 రోజులకి మరి రాత్రి ఏం జరిగిందో, ఏం తీసుకుని కొట్టినో తెలియదు. చంపిండు. పోయి స్టేషన్లో సడన్ అయింది. మాకు ఫోన్లు చేశారు. నా బిడ్డ నన్ను ఏం చేసిండయ్యా, నేను సక్కలు బిడ్డనయ్యా, నా బిడ్డ మొగోలతోటి మాడవాడనయ్యా, నా బిడ్డ నన్ను ఏం చేసిండు, నా పెద్ద బిడ్డని వరకు చేసిండమ్మా, ఏం చేయవయ్యా ఓ బిడ్డ, ఉరకపోయినా బిడ్డు, తప్పించుకోపోయినా బిడ్డ, ఎవడు రాకుండా చేసిండట్టుందమ్ము, ఎవడన్నా పోలేదమ్ము పాప ఊరు. ఆ పాప ఎక్కడ ఊరమ్ము, మొక్కలన్నా చూడలేదయ్యా. ఓమ్మా ఎట్ట చూసిండమ్ము, అంతలా చెప్ప ఎట్ట ఉరికిచ్చిండమ్ము. ఆ బిడ్డ కాడ ఎట్ట కొట్టుకుంది, ఎంత సేపు కొట్టుకుందో బిడ్డ, ఎంత సేపు కొట్టుకుందయ్యా. నా బిడ్డ ఒక మాట పడదయ్యో ఒకరితోటి. ఓ బిడ్డ అమ్మగారింటికి పోదు, ఎప్పుడు రాదు నా బిడ్డ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.